సార్ అసలు ఆర్టిఫిషియల్ బీచ్ అంటే సార్ అసలు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా. ఏవేవో యుద్ధాలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, అక్కడ తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి ట్యాక్స్లు అని చెప్పి. మరి సడన్గా ఈ ఆర్టిఫిషియల్ బీచ్ అనేది ఎందుకు నిర్మించాలనుకున్నారు సార్ అసలు? చాలా అసలు ఆర్టిఫిషియల్ బీచ్ సంగతి అలా ఉంచితే ఆ విషయం చెప్తున్నప్పుడే మీలో గ్లో చాలా కనిపిస్తుంది. నాకైతే ఆనందం పట్టలేని ఆనందం కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. ఏంటంటే ఆర్టిఫిషియల్ బీచ్ హైదరాబాద్కి లోటు ఇది ఎట్లాగో మరి చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళటం, ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవటం, అది December 1 నుంచి డిసెంబర్లోనూ మొదలవుతుందన్నమాట. మొదలైతే మనకి కూడా ఒక 35 కిలోమీటర్స్ రేడియస్లో మనకి ఇలాంటిది వస్తుంది. 35 acres అనమాట. రాదర్ అది 35 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. 35 ఎకరాల్లో వస్తుంది అలాంటిది. ఓకే సార్. సో 35 ఎకరాల్లో అన్ని వేపుల నుంచి మనకి చూసుకునేందుకు అందులో ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ కదా, అది ప్రకృతిది కాదు కదా. సో కాబట్టి మనకి ప్రకృతి దానిలో కొన్ని ఉన్నాయి. ఏమిటది, సునామీ రావటం కానీ, లేకపోతే వేవ్స్ ఎక్కువగా వచ్చి ఈవినింగ్ అయ్యేటప్పటికి వెళ్ళి కొట్టుకుపోవటం కానీ, ఈ రిస్క్లన్నీ ఉన్నాయి. రిస్క్ ఫ్రీ బీచ్ వస్తుంది మనకి. అవును సార్.